హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ చేశానండి. ఎలా చేశానో చూసేద్దానండి. ముందుగా పాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఉంచుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని గుడ్డు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక హాఫ్ క్యాప్సికాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 కప్పుల రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. అన్నం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఏ సాసులు లేకుండా చేసుకునే ఎగ్ రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.